ఆశించింది. ఆమె తన భర్తను చేరుకోవటకు వస్త్రధారణను ఉనర్చుకుని సిద్ధపడిన వధువు వలె ఉండేది. సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును. వారు ఆయన ప్రజలు, స్వయంగా దేవుడే వారితో ఉండేది. ఆయన వారికి దేవుడెవడు? వారి కనుల నుండి వెలువడి కన్నీటిని ఆయన విడిచివేయడు. ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ఏమాత్రము ఉండకూడదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతట సింహాసనశీలుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పాడు. ఇది ప్రభువు వాక్కు. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు. యోధా వెళ్ళిన పిమ్మట యేసు శిష్యులతో ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు, ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడని ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉండును, మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమికుడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. 5వ ఆదివారాన్ని మనం కొనియాడుతున్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ఆధారంగా ఉత్థానుడైన క్రీస్తు ప్రభు మనందరికి ఇచ్చే ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు ఆరంభిస్తూ ఉన్నాము. మనందరం కూడా ఉత్థానమైన ప్రజలం. క్రీస్తుతో పాటు జ్ఞానస్నానమందు మరణించి ఆయనతో పాటు ఉత్థానమయ్యాం. నూతన సృష్టిగా మనందరం కూడా రూపొందాం. అంటే ఈరోజు 2వ పట్టణంలో ప్రభు వాక్య విధంగా సెలవిస్తుంది. ఇప్పుడు అన్నిటినీ నూతనంగా సృష్టించగలను అని దేవుని యొక్క వాక్యాన్ని మనం. కాబట్టి మనందరం కూడా నూతన సృష్టి
సృష్టిగా మారారు. అది ఏ విధంగా సాధ్యపడింది, ఎలా అంటే అంతా కూడా దేవుని ప్రేమ, దేవుని కృప వలన ఇదంతా కూడా జరుగుతూ ఉంది, నెరవేరుతూ ఉంది అని మనందరం కూడా గుర్తించాలి. కాబట్టి మనందరం కూడా క్రైస్తవులుగా ఉత్థాన క్రీస్తు ప్రభువులో నూతన సృష్టిగా మార్పు ఉండాలి. మన జీవితాలలో, మన హృదయాలలో ఆ ప్రేమ అనే నూతనత్వాన్ని ఐక్యంగా ఉంచాలి. అలాగే మనందరం కూడా ఆ ప్రేమను, దేవుడు మనకిచ్చిన ప్రేమను ఇతరులతో పంచడం ద్వారా, ఇతరులతో మనం పరస్పరము ప్రేమ కలిగి జీవించడం ద్వారా ఉత్థాన క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా మనం జీవించగలుగుతామని గుర్తించాలి. ఈరోజు సువార్త పట్టణంలో ఈ ప్రేమను గురించి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం వింటున్నాం. మొదటిది మహిమ. ఇప్పుడు దేవుడు మహిమపరచబడుచున్నాడు. ఆయన యందు తన కుమారుని కూడా మహిమపరచును అని మనం మొదటి వచనాలలో విన్నాం. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, నేను మీ నుండి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఆ తర్వాత 3వ విషయం, నేను మీ నుండి వెళ్ళిపోతున్నా కూడా మీ మధ్యనే ఉంటాను. అది ఎలా? ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఉంటాను. పరస్పర ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను సజీవుడిగా ఉంటాను, మీ మధ్య నివసిస్తానని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ 3 విషయాలు మనం వింటున్నాం. మహిమ. మహిమ అంటే ఏంటి? ప్రభు ఏ విధంగా మహిమపరచబడ్డాడు? పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేసి మహిమను పొందాడా? ఏ విధంగా ఆయన మహిమ పొందాడు? ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు అని అంటున్నాడు. అనగా ఇప్పుడు అనే మాట యోధా ఇస్కరియోతును సూచిస్తూ ఉన్నది. యోధా ఇస్కరియోతు ఆయన శిష్యుడిగా ఉండి గురుద్రోహం చేస్తాడు. అలాగే ప్రభు అంటాడు యోధాతో, నీవు చేయనున్న కార్యమును త్వరగా చేయము, జరగనిమ్ము అని అంటాడు. అంటే ప్రభు యొక్క మహిమ ఎక్కడ ఉంది అంటే ఆయన ప్రేమలో, ఆ ప్రేమను ఆయన నిరూపించడంలో దాగి ఉంది ఆయన మహిమ. మరి ఏం చేశాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి మనందరి కొరకు తన కుమారుని మనకు ప్రసాదించాడు. ఆ కుమారుని ద్వారా తాను మహిమ పొందటానికి, అలాగే తన కుమారుని మహిమపరిచే విధంగా దేవుడు చేశాడు. మనందరం కూడా అయోగ్యులం, మనందరం కూడా పాపాత్ములం, దేవుడి యొక్క ప్రేమకు కృపకు నోచుకున్నంత అయోగ్యులం. కానీ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే మనందరినీ కూడా ప్రేమించడంలోనే ఆయన యొక్క గొప్పతనం. మనందరినీ కూడా అపారమైనటువంటి ప్రేమతో ప్రేమించి తన కృపను, అనుగ్రహాలను, అద్భుత కార్యాలను మన ఎడల చేయడంలోనే ఆయన గొప్పతనం. ఈరోజు కీర్తన మీరు చదివితే అర్థమవుతుంది. 145వ కీర్తన. 145వ కీర్తన దేవుడు మానవుడి ఎడల చేసిన మహత్కార్యాలను గురించి, అద్భుత కార్యాలను గురించి, వారి ఎడల దేవుడు చూపించే ప్రేమ, కనికరము, దయ, కారుణ్యము, కృపను, మంచితనాన్ని గురించి ఆ కీర్తన మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని యొక్క మహిమ ఎక్కడుందంటే పాపాత్ములమైన మనలను ప్రేమించడంలోని, మన ఎడల ఆయన చూపించే కనికరంలోని ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మహిమ దాగి ఉంది అని మన వాక్యంలో చూస్తున్నాం. మొదటి వచనం చదివితే, నా రాజు అయిన ప్రభు, నేను నీ మహత్వమును స్తుతింతును, నీ నామమును సదా సన్నుతింతును. ఆ తర్వాత ప్రభు మహామహుడు, అత్యధికముగా కీర్తింపదగిన వాడు, ఆయన మహత్వమును మనము గ్రహింపజాలము.
తరతరముల ప్రజలు నీ చేతలను పొగుడుదురు, నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు. వారు నీ కీర్తి వైభవమును ఒక్కడింతురు. నేను నీ అద్భుత క్రియలను ధ్యానించగలను. 8వ వచనం. ప్రభువు దయాపూర్వులు, కరుణానిధి, సులభముగా కోపపడేవాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటినీ నెలలతో చూచును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మహిమ ఆయన ప్రేమలోనే దాగి. ఇంకా మనం ప్రభువు ఎలా మహిమపరచబడ్డాడు, ఎలా మహిమపరచబడతాడు అంటే అదిగో ఆ సిలువలో తన ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా, తన ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా, త్యాగం ద్వారా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమతోనే ఆయన యొక్క త్యాగ బలి ద్వారానే ఆ దేవుని మహిమలోకి ప్రవేశించాలని మన వాక్యం. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ప్రభు ఏమంటున్నాడంటే, మీరు గొప్పవాడు కావాలి అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, అందరికీ సేవకుడుగా ఉండాలి. నేను మీ పాదములు కడిగినట్లే మీరు ఒకరి పాదములు ఒకరు కడగాలి. అప్పుడు మీరు నా మహిమలో భాగస్థులవుతారు, నా ప్రేమలో మీరు భాగస్థులవుతారు. నేను ఏ విధంగా అయితే ప్రాణత్యాగం చేసి ఇదిగో మహిమలో ప్రవేశిస్తూ ఉన్నానో, అలాగే మీరు నన్ను అనుసరించేటువంటి వారుగా ఉండాలి అంటే మీరు కూడా ఒకరి పాదములో కడగాలి, ఒకరి పట్ల ఒకరు పరస్పర ప్రేమను కనబరచాలి. అదే మీ గొప్పతనం. మనందరం కూడా గొప్పవాళ్ళుగా ఉండాలంటే కేవలం ఇదిగో రాజకీయంగానో ఆర్థికంగానో లేకపోతే పరపతిగా మనం జీవించడం కాదు. ఈ లోకంలో ప్రభు మనకు ఆదర్శాన్ని చూపించాలి. ఆయన ఏ విధంగా గొప్పవాడయ్యాడు, మహిమలో ప్రవేశించాడు, ప్రేమ, ఆ ప్రేమను త్యాగం చేయడం ద్వారా, శిలువ మరణం ద్వారా ఆయన తన మహిమలో భాగస్వాముడు. ఆ తర్వాత ప్రభు మనందరికీ చక్కని సందేశం ఇస్తున్నాడు. చిన్న బిడ్డలారా అని వారిని పలకరిస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను, మీరు నన్ను వెతకదురు, నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేదు అని ప్రభు వారితో చెప్తున్నాను. నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా మీతో ఉండను, కానీ నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేదు. మరి మనం వెళ్ళాలి, ఆయన మహిమలో మనం కూడా ప్రవేశించాలి అంటే ప్రేమ కలిగి జీవించాలి. పేతురు అంటాడు తర్వాత, నేను ఎందుకు రాలేను, ఇదిగో నా ప్రాణమును బలిగా అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని పేతురు అంటాడు. కానీ ప్రభు ఏమంటాడు ఆ సందర్భంలో, పేతురు నీవు ఇప్పుడు రాలేదు, కానీ నీవు నన్ను ఎరుగనని ఉమ్మారు పొంగెదు, తర్వాత నీవు వస్తావేమో. పోయిన ఆదివారం అంటున్నా, అంతకుముందు ఆదివారం అంటున్నా, అందరికంటే వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నామని అడిగిన తర్వాత ప్రభు ఏమంటాడు, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీ వెళ్ళదలుచుకున్న చోటికి వెళతావు, కానీ వృద్ధుడమైనప్పుడు వేరేవాడు నీ నడుము కట్టతాడు, నీ చేతులు కట్టివేస్తాడు, నీవు ఇష్టపడిన చోటికి తీసుకువెళ్తాడు. అనగా పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరచనున్నాడో సూచించడానికి అట్లా చెప్పాను అని ఆ వచనాలలో మనం వింటాం. కాబట్టి ప్రభువు అంటున్నాడు, ఇప్పుడు మీరు రాలేదు, కానీ తర్వాత మీరు రావచ్చేమో. ఎలా మనం ప్రవేశించగలం? పేతురు గారిలాగా మనం కూడా ప్రభుని ప్రేమించినప్పుడే, ఆయన ప్రేమలో మనం స్థిరంగా జీవించినప్పుడే, మనం కూడా త్యాగపూరితమైనటువంటి విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినప్పుడే. అలాగే ప్రభు అంటున్నాడు, నేను వెళుతూ ఉన్నాను అని, కానీ వెళుతూ ఉన్నాను, మీ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్తూనే ఆయన మనతోనే ఉంటాడు, మన మధ్యనే ఉంటాడు అని కూడా ఇదిగో 2 వచనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాను. అందుకే ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం రెండవ పట్టణంలో విన్నాం,
ఇక దేవుడు మానవుల మధ్యనే నివసించును, మానవులతోనే ఉండును, వారి మధ్యనే నివసిస్తాడు, వారితో ఉంటాడు. మరి ప్రభు వెళ్ళిపోతున్నానని చెప్పి ఇదిగో మీరు పరస్పరము ప్రేమ కలిగి జీవించినట్లయితే మీరు నా యందు ఉంటారు, నేను మీ యందు ఉంటాను, మీతోనే ఉంటాను నేను అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాను. అందుకని యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో ప్రేమను గురించి చాలా చక్కగా వర్ణిస్తాడు యోహాను గారు. ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి. ఎవరైతే దేవుడిని ఎవరు ఎన్నడూ ఎక్కడ కూడా చూడలేదు, ఎవరైతే పరస్పరము ప్రేమించడం నేర్చుకుంటాడో అక్కడ దేవుణ్ణి చూసినట్లు దేవుడు వారి మధ్యన ఉన్నాడు అని ప్రభు అంటూ. కాబట్టి మనందరం కూడా క్రీస్తు శిష్యులం, క్రీస్తు సంఘం మనందరం కూడా, క్రీస్తు సంఘమైన మనందరం కూడా క్రీస్తు మనలోనే ఉండాలి, మన మధ్యనే ఉండాలి. ఆ ఉత్తాన క్రీస్తు ప్రభు మనతోనే సహా నివసించాలి అంటే ఈ ప్రేమ అనేది మనందరం కూడా అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి, పాటించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నూతన ఆజ్ఞను ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండొచ్చో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకున్నారు. కాబట్టి మనందరం కూడా క్రీస్తు శిష్యుల, క్రీస్తు సంఘం మనందరం. ఆయన మరణ పునరుత్థానాల ద్వారా రక్షింపబడిన సంఘం మనం. ఆయన ప్రేమతో త్యాగానికి నిదర్శనం మనం. ఆయన ప్రేమ మనందరినీ కూడా ప్రేమించాడు. కడవరకు చివరి వరకు ఆయన ఇదిగో శిలువ మీద ఆఖరి రక్తపు బొట్టు చిందించే వరకు ఆయన మనల్ని ప్రేమించాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ దివ్య సంస్కారాల ద్వారా, ఈ దివ్య సంస్కారాల ద్వారా, ఈ దివ్య బలి పూజ ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. తన హృదయ ద్వారాన్ని తెరిచాడు, తన హృదయ ద్వారాన్ని తెలుస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో అక్కడ పేతురు గారు అంటున్నాడు, అన్యులు విశ్వసించి వారు అంత్యోకులకు చేరుకుని అక్కడ క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసేది. దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినది వారికి తెలియజేసేది. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వారం తెరవడం. పోయిన ఆదివారం నా మంచి కాపరి, గొర్రెలకు ద్వారమున నేనే. ఈ దొడ్డికి చెందని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, ఆ గొర్రెలను కూడా నేను తోడుకుని రావాలి. అప్పుడు ఒకే మంద ఒకే కాపరిగా ఉంటాము అని ప్రభువు. మనందరం కూడా క్రీస్తు శిష్యులుగా గుర్తించబడాలి. ఆయన ప్రేమకు, ఆయన త్యాగానికి, ఆయన యొక్క బలియాగానికి మనందరం కూడా సాక్షులుగా ఉండాలి. అంటే మన మధ్య ఈ ప్రేమ, పరస్పర ప్రేమ, ఐక్యమత్యము అనేది మనలో ఉండాలి. ఈ ప్రేమ కనుక లేకపోతే మనం నిజమైనటువంటి క్రైస్తవులము అని పిలువబడం. అలాగే ఈ ప్రేమ కనుక మనలో లేకపోతే ఈ ఆయన యొక్క మరణానికి, ఆయన యొక్క త్యాగానికి శత్రువులుగా మనం జీవిస్తూ ఉంటాం. ఈ క్రైస్తవ ప్రేమే కనుక మనలో లేకపోతే ఈ స్వార్థకు, ఈ దైవ వాక్యానికి విరుద్ధంగా మనము జీవిస్తున్న వాళ్ళంగా ఉంటాం. క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు సాక్షులుగా మనం మనగలగలేదు, జీవించలేదు. కాబట్టి ప్రేమ అనేది మన మధ్య పరస్పరంలో ఉండాలి, పరస్పరం ఉండాలి. ఈ ప్రేమ ఎట్టి త్యాగానికైనా కూడా మనల్ని సిద్ధపరచాలి, సంసిద్ధులను చేయాలి. ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాం, పౌలు, బర్నబాలు ఏ విధంగా, అలాగే మిగతా అపోస్తులు అందరూ కూడా
ఏ విధంగా సువార్తను బోధించారు. ఈ సువార్తను బోధించడంలో వారికి ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, ఆటంకాలు ఏంటి, కష్టాలు ఏంటి అనేది మనందరం కూడా వింటూ ఉన్నాం. ఈ పౌలు బర్నబాలు ఇద్దరు కూడా సువార్తను బోధిస్తూ వారు లిస్త్రాలో ఇకోనియాలో పయనిస్తూ ఉన్నారు. ఆ పయనించే సమయంలో వారికి రాళ్ళ దెబ్బలు తిన్నారు. దైవ వాక్కును బోధించే వారు శ్రమలను ఎదుర్కొన్నారు, కష్టాలు ఎదుర్కొన్నారు, నిందలు ఎదుర్కొన్నారు, నిరుత్సాహము, భయము వారిని వెంటాడుతూ ఉన్నాయి. అలాగే వారిని అనేక ఇబ్బందులకు గురి చేశారు. అందుకని అక్కడ పౌలు గారు అంటున్నారు ఏమని, అక్కడ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించేది. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవించవలెను అని వారికి బోధించేది. ప్రతి క్రీస్తు సంఘమునందును వారి పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించేది. రైతుల్లో చెప్పండి, రైతుల్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనందరం కూడా చూసినట్లయితే దేవుని వాక్కు ఈ విధంగా శిష్యులను అలాగే ప్రజలను ఎవరైతే దేవుని వాక్కును ఆలకిస్తున్నారో వారందరూ ఈ విధమైనటువంటి ఒకే మనసుతో, ఒకే హృదయంతో, ప్రేమలో, విశ్వాసంలో ఐక్యం కలిగి జీవించాలని, అలాగే వారు కొన్ని హింసలు ఎదుర్కొన్నారు, కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, బాధలు ఎదుర్కొన్నారు, వారిని చెరసాలలో బంధించారు, అనేక విధాలుగా బాధలు పెట్టారు. మనం చూస్తాం, పేతురు, యోహానులు చెరసాలలో బంధింపబడ్డారు. కానీ దేవుడు వారిని ఆ చెరసాల ద్వారాలను తెరచి విశ్వాసుల మధ్యకు పంపించాడు. మరలా దైవ వాక్కును ప్రకటించి బోధించి ప్రజలను బలపరచాలి. అలాగే పేతురు, బర్నబాలు ఇద్దరు కూడా కొరడా దెబ్బలు తిన్నారు, రాళ్ళ దెబ్బలు తిన్నారు, ప్రజలు హింసింపబడ్డారు, సైఫాను చంపబడ్డాడు. ఈ విధంగా క్రైస్తవులు హింసలకు గురయ్యారు. అటువంటి తరుణంలో క్రీస్తు ప్రేమ వారిని బలపరిచింది. క్రీస్తు ప్రేమ వారిని బలపరిచింది. ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కలిగిన వాక్కులు, జీవం కలిగినటువంటి వాక్కు వారికి ధైర్యాన్ని ఇచ్చింది, వారికి ధైర్యాన్ని. అందుకే పౌలు గారు వారిని ఎక్కువ హింసలు మనం ఎదుర్కోవాలి. దైవరాజ్యంలో ప్రవేశించాలంటే అనేక శ్రమలు, హింసలు మనం ఎదుర్కోవాలి. కాబట్టి దృఢంగా ఉండండి. ఆ దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అని ఆ విశ్వాసులను బలపరిచారు. మనకు కూడా ఎదురవుతాయి కొన్ని సమస్యలు. అదేవిధంగా ఎందుకంటే ఆ యూదులు కొంతమంది వారిని అంగీకరించగా మీరు క్రీస్తుల గురించి బోధించకూడదు అని చెప్పి ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, మరి యూదులు చాలా మంది వ్యతిరేకులయ్యారు. శిష్యులకు, క్రైస్తవులకు వ్యతిరేకులుగా తిరగబడ్డారు, వారు బాధపడ్డారు. మనకు కూడా ఎదురవుతాయి. నువ్వేంటి చేసేది, మేమున్నాం కదా, నువ్వేంటి పాడేది, మేమున్నాం కదా అని చాలా మంది మనం హింసిస్తారు, నిందలు వేస్తారు, బాధలు పడతారు, అల్లరి చేస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ క్రీస్తు ప్రేమ మనల్ని బలపరుస్తుంది. క్రీస్తు ప్రేమ మనలను బలపరుస్తుంది. ఆ క్రీస్తు వాక్యము మనల్ని బలపరుస్తుంది. విన్యాసి వారు ప్రార్థన చేస్తారు. దివ్య సత్ప్రసాదం తీసుకున్న తర్వాత అందరూ కూర్చుంటున్నారు, కూర్చోవాలి. విన్యాసి వారు చెప్పే వారికి మీరు మోకరించే ఉండాలి. అంటే నేను నిర్బంధిస్తున్నాను అన్న విజ్ఞప్తి అయితే, కానీ మోకరిస్తే మీకు చాలా 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 ఆశీర్వాదాలు, చాలా చాలా ఆ మోకరించి ప్రార్థన చేసే సమయంలో
ఆ ఇన్యాసి వారి ప్రార్థన చెప్పే సమయంలో మీరు నిజంగా బలపరచబడతారు. దివ్య సప్రసాదం ఉన్నారు. దివ్య సప్రసాదము దేవుని ప్రేమకు గుర్తు. దివ్య సప్రసాదము ఆయన యొక్క కారుణ్యానికి కృపకు నిదర్శనం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ దివ్యబలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించి మోకరించి ప్రార్థన చేస్తామో ఆ ప్రభు యొక్క ప్రేమ మిమ్మల్ని బలపరుస్తుంది. ఎన్నో బాధలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, కుటుంబంలో భార్య భర్తల మధ్య సమస్యలు ఉంటాయి, బిడ్డల వల్ల బాధలు కష్టాలు ఉంటాయి, అలాగే పక్క వాళ్ళ వల్ల, తోటి వారి వల్ల, ఇరుగు వారి వల్ల, సంఘస్థుల వల్ల ఎన్నో బాధలు, ఎన్నో హింసలు, ఎన్నో శ్రమలు, ఎన్నో మరి ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి మీ జీవితంలో. అప్పుడు మీరందరూ కూడా బలపరచబడాలి అంటే ఆ దేవుని ప్రేమను మీరు అనుభూతి తెచ్చుకోవాలి. అందుకే ఇన్యాసి వారి కాలంలో ఏమనుంది? నీవు అనుభవించిన కష్టమా చెప్పండి, నాకు ధైర్యమో ధైర్యమో. ఇన్యాసి వారి ప్రార్థనలో మనం చెప్పే ప్రార్థన అదే. ప్రభు ప్రేమ, ఆ ప్రేమ త్యాగ బలి, శిలువ శ్రమలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నీవు అనుభవించిన కష్టమా, ఇదిగో నీ ప్రేమ నాకు ధైర్యాన్ని ఇవ్వాలి అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత మోకరించి ప్రార్థన చేయండి. మాస్టర్ ఇన్యాసి వారు ప్రార్థన చెప్పే వరకు కూడా మోకరించి ఉన్నట్లయితే మీరు ధైర్యం పొందుతారు. ఆ ప్రభు యొక్క ప్రేమ మిమ్మల్ని బలపరుస్తుంది. చెప్పండి. నేను గురువుగా చెప్తున్నాను, మోకరిస్తారా లేదనేది మీకు వ్యక్తిగతమైనది. ఆ తర్వాత లేదా పౌలు గారు అంటున్నారు కదా, అన్యులు కూడా చాలా మంది ప్రభుని విశ్వసించి దేవునిలో జీవించారు. అన్యుల ఎడల దేవుడు చేసిన అద్భుత కార్యాలను గురించి పౌలు గారు అక్కడ ప్రస్తావిస్తున్నారు. ద్వారము ఎట్లు తెరిచెను, ద్వారము తెరిచెను. మనదైన ద్వారం తెరవడం. మనందరం కూడా జూబ్లీ సంవత్సరంలో ఉన్నాం. పోపు గారు ఆ రోమ్ నగరంలో పేతురు గారి బృహత్ దేవాలయ ద్వారాన్ని తెరిచి జూబ్లీ సంవత్సరాన్ని ప్రకటించారు. మన బిషప్ గారు కథెడ్రల్ ద్వారాన్ని తెరిచి జూబ్లీ సంవత్సరాలు. ఈ ద్వారాలు తెరవడం అంటే దేవుని కారుణ్యము, దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప అందరినీ కూడా బలపరుస్తున్నాయి. మనందరం కూడా ఆయన చెంతకు రావాలి, ఆయన ప్రేమ చెంతకు రావాలి, ఆకర్షితులు కావాలి. ఆ ప్రేమని మనం ఇతరులతో పంచాలి. కేవలం దేవాలయ ద్వారం తెరవడం కాదు, మన హృదయ ద్వారాలను కూడా ప్రభువుకి తెరవాలి. ఆయన ఎప్పుడు కూడా తన ద్వారాన్ని, తన హృదయ ద్వారాలను తెలుస్తూ ఉన్నాడు ప్రభు. ఆయన ప్రేమ కలవాడు కాబట్టి అందరినీ కూడా తన ప్రేమ చెంతకు ఆకర్షిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన ప్రేమ చెంతకు ఆకర్షితులమైన మనం మన హృదయాలను కూడా తెరవాలి. అందరి పట్ల మన హృదయాలను తెరవాలి. విశాలమైనటువంటి ఆలోచన భావం మనలో ఉండాలి. అంతేగాని మన హృదయాలు అన్ని ద్వేషం, కోపం, అసూయ, స్వార్థం, అబద్ధాలు, మోసపు పనులు, మోసపు మాటలు, ఇతరులను బాధ పెట్టే విధానం ఇవన్నీ కూడా ఉండకూడదు ఈ జూబిలీ సంవత్సరంలో. అంతేకాదు మన విశ్వాస జీవితంలో ఉండకూడదు. ఆ దేవుని ప్రేమ మనకు బలపరచాలి. ఆయన ఏ విధంగా అయితే పాపాత్ములకు, అన్యులకు మరి ద్వారములు తెరిచి వారందరినీ కూడా తన ప్రేమతో ఆకర్షించాడో క్రీస్తు ప్రభు, ఉత్తాన క్రీస్తు ప్రభు, అలాగే మనం కూడా క్రైస్తవులుగా ఆ ఉత్తాన క్రీస్తును ధరించినటువంటి విశ్వాసులుగా అందరికీ హృదయ ద్వారాలను తెరవాలి, ప్రేమను పంచాలి. అందుకే ప్రభు పరస్పరము ప్రేమ కలిగి జీవించండి.
పరస్పరం ప్రేమ కలిగి ఈరోజు 2వ పట్టణంలో దర్శన గ్రంథం మనం విన్నాం. క్రొత్త దివి క్రొత్త భూమి అని. క్రొత్త దివి క్రొత్త భూమి. పాతది గతించిపోయినది అని మన వాడుతుంది. భూమి మొదటి దివియు భూమియు అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను. ఏంటిది? దర్శన గ్రంథంలో ఈ భూమి అనేది పాపాత్ములకు నివాస స్థలం అని సూచిస్తుంది. ఈ పాత భూమి పాపాత్ములు నివసించే స్థలం, పాపానికి గుర్తుగా ఉంది. మరి సముద్రం దేని గుర్తుగా ఉంది? సైతానుకు గుర్తుగా ఉంది. సముద్రము సైతానుకు గుర్తుగా ఉంది. ఎందుకంటే సముద్రం నుండి ఘోరమైన ఒక భయంకరమైన మృగము బయటకు వచ్చుటని నేను చూచానని దర్శన గ్రంథంలో మనం చదవాలి. కాబట్టి సముద్రము సైతాన్ యొక్క నివాసానికి గుర్తుగా ఉంది. భూమి పాపములకు గుర్తుగా ఉంది. కాబట్టి ఇప్పుడు పాత భూమి పాత దివి నాశనం అయిపోయింది, సముద్రము కూడా అదృశ్యమైపోయింది. అంటే ఇక పాపము సైతాన్ ఇక లేదు. సైతాను దాని యొక్క క్రియలు, దాని యొక్క పాపపు పనులు అన్నీ కూడా అదృశ్యమైపోయినాయి, నాశనమైపోయాయి. ఇప్పుడు క్రొత్త దివి క్రొత్త భూమి పుట్టింది. ఈ క్రొత్త దివి భూమిలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ స్త్రీ సభ ఎలా ఉంది? ఆ క్రొత్త దివి భూమి ఏంటి అంటే పవిత్ర నగరముకు నూతన యెరూషలేమును కాల్చారు. స్త్రీ సభ ఈ వధువు ఎవరు? భర్తను చేరుకోబోయి అలంకరణ చేసుకున్నటువంటి ఆ వధువు, పెళ్లి కుమార్తెలాగా ఆ స్త్రీ దర్శనం, వధువు దర్శనము వచ్చింది. అదే స్త్రీ సభ. మనందరం కూడా ఆ ఉత్థాన క్రీస్తు ప్రభునందు నూతన వధువుగా మారారు. నూతన మనసులతో, హృదయాలతో మనందరం కూడా సృష్టించబడ్డాం. మనందరం కూడా దేవుని కుటుంబం, దేవుని యొక్క కుటుంబం. క్రీస్తు సంఘము దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో ప్రేమ ఉండాలి, ప్రేమే ఉండాలి. కాబట్టి క్రొత్త దివి క్రొత్త భూమి. ఆ సైతాను ఎప్పుడైతే నాశనం చేయబడ్డాడో ఇక మన నేత్రాలలో బాధలు కానీ, కన్నీరు కానీ, దుఃఖము కానీ, మృత్యువు కానీ, ఏడుపు కానీ ఇంకా ఏమాత్రమో ఉండవు. పాత విషయంలో కూడా గతించినవి అని ఆ స్వరము. కాబట్టి పాత భూమితో, పాత సముద్రంతో ఇదిగో అన్ని కూడా అంతమైపోయాయి. అంటే సైతాను ఎక్కడైతే అంతమవుతుందో, ఎక్కడైతే ద్వేషం, కోపం, అసూయ, స్వార్థం, క్రోధం, మోసము ఇవన్నీ కూడా అంతమవుతాయో అక్కడ ఆరోగ్యం, ఆనందం, సంతోషం, పరలోక వాతావరణం అనేది అక్కడ ప్రవేశిస్తుంది. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యమత్యం ఉంటుంది. అలాగే మంచితనం అనేది మనలో పెరుగుతుంది. అది క్రొత్త దివి. అలంకరణ, ఆ వధువు ఎలా ఉంది? పెళ్లి కుమారులాగా ఎంతో అందంగా అలంకరించుకుని వరుడు దగ్గరికి వస్తుంది. అంటే మనందరం కూడా ఎప్పుడు కూడా ఆ క్రీస్తు ప్రేమతో నూతనీకరించబడుతూ మంచి మనసులతో జీవించాలి. ఒకే మనసుతో, ఒకే హృదయంతో మనందరం కూడా ఒకే ప్రేమలో జీవించాలి. అర్థమైందా? పెళ్లి చేసుకునేటప్పుడు ఆ పెళ్లి పట్టణంలో జరుగుతారు. వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులే ఉన్నారు. అర్థమైందా? ఒకే మనస్సు, ఒకే హృదయంతో వారు భిన్న శరీరులు కాక ఒకే మనస్సు, ఒకే హృదయం కలిగి. కాబట్టి ఇక్కడ మనందరం కూడా వధువు ఎవరు?
మనందరం క్రీస్తు సంఘం విశ్వాసమైన మనం పెళ్లి కుమార్తెలాగా ఉన్నాం. మరి పెళ్లి కుమారుడు ఎవరు? అది ఉత్థానుడైన క్రీస్తు. కాబట్టి ఆయన్ని చేరుకున్న మనం, అందంగా అలంకరించుకున్న మనం, పవిత్రమైన మనసులతో, పవిత్రమైన హృదయాలతో, పవిత్రమైన ప్రేమతో ఇదిగో ఆ ప్రభువుతో ఐక్యం అవ్వాలి. ఆ ప్రభువుతో మనం అలాగే మనందరం కూడా ఆ ప్రేమను ఒకరి పట్ల ఒకరు చూపించాలి. అప్పుడు దేవుడు ఇక మనతోనే ఉంటాడు. ఉంది కదా, ఇక మానవుల మధ్యనే నివసించాడు, కొత్తగా సృష్టించబడింది. కాబట్టి దేవుడు మనందరం కూడా ఆ నూతన కొత్తడే క్రీస్తునందు నూతన సృష్టిగా మారాడు. కాబట్టి ఆయన సృష్టిలో, ఆయన ప్రేమలో మనందరం కూడా జీవిస్తూ ఎల్లప్పుడూ కూడా మంచి మనస్సు, మంచి హృదయము, ఇదిగో ఆ వరుణ్ణి చేరుకునేటువంటి పవిత్రత మనలో ఉండాలి. గుడికి వచ్చినప్పుడు మనందరం పవిత్రంగా ఉండాలి. బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పవిత్రమైన ప్రేమను ఒకరి పట్ల ఒకరు చూపించాలి. క్రీస్తు శిష్యులుగా మనం సాక్ష్యం ఇవ్వాలి. అదే క్రైస్తవ జీవితం. కానీ మనం ఏం చేస్తున్నాం? గుళ్ళోకి వచ్చినప్పుడు కొడుకుతాం, గుళ్ళోకి వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన మాటలు, మన అన్ని కూడా పనికి మాలినవిగా ఉంటాయి. బయటకు వెళ్తే ఇంకా ఎక్కువైపోతాయి. ఇంకెక్కడుంది ఆ ప్రేమ? ఎక్కడుంది ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ? ఆయనలో మనం ఎక్కడ జీవిస్తున్నాం? ఎక్కడుంది మనలో ఐక్యమత్యం? ఒకరినొకరు గాయపరుచుకోవటం, ఒకరినొకరు నిందలు వేసుకోవటం, కలిసి పనిచేసే విధానం లేదు. ఆ ప్రేమతో మనందరం కూడా కలిసి పనిచేసే ఐక్యమత్యం అనేది మనలో లేదు. చేసే వాళ్ళనేమో మాట్లాడటం, చేసే వాళ్ళ మీద నిందలు వేయటం, ఈ విధంగా మనం ఆ క్రీస్తు ప్రేమకు వ్యతిరేకంగా ద్రోహులుగా మనం జీవిస్తున్నాం. కానీ భయపడద్దు. ఆ క్రీస్తు ప్రేమ మనం బలపరుస్తుంది. ఆ క్రీస్తు అనుభవించిన కష్టములు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన ప్రేమ మనలను కాపాడుతుంది. కాబట్టి మనందరం కూడా ఒకే మనసుతో, ఒకే హృదయంతో ఆ క్రీస్తు ప్రేమలో జీవించి ఆయనకు సాక్షులుగా ఉందాం. అందుకు కావలసిన ధైర్యాన్ని, ఆత్మబలాలను, ప్రేమను మనందరూ కూడా దయచేసి అందరూ